వెల్కమ్ టు టీఆర్టీ ట్రావెల్స్. మనం రాజంపేట టీఆర్టీ ట్రావెల్స్లో ఉన్నాం. ఫ్లైట్స్ అయితే ఓపెన్లో లేవు. కువైట్ నుంచి ఇండియా రావాలనుకునే వాళ్ళకి, ఇండియా నుంచి కువైట్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా ఇబ్బందిగానే ఉంది. దుబాయ్ నుంచి, సౌదీ నుంచి, మస్కట్ నుంచి అయితే ఫ్లైట్స్ అవైలబుల్ ఉన్నాయి. బహ్రెయిన్, ఖతారు, కువైట్ నుంచి అయితే ఫ్లైట్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ లేవు. రానున్న రోజుల్లో అయితే మనకు ఇప్పుడు బాగా ప్రతి ఒక్కరు వాట్సాప్ స్టేటస్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, టిక్టాక్లో మారుమోగుతుంది. కువైట్ సౌదీ టు ఇండియా ఇదైతే బాగా పాపులర్ అవుతుంది. మనం కూడా ఆల్రెడీ ప్యాకేజ్ అనేది చెప్పడం జరిగింది. కానీ ప్యాకేజ్ అంటే బాగా రేట్ ఎక్కువ వస్తుంది. ఇది మినిమం 390 KD దాకా అవుతుంది. మన కువైట్ నుంచి సౌదీకి వెళ్ళాలంటే, రియాద్ ఎయిర్పోర్ట్కి పోవాలంటేనే, రియాద్ కానీ, జద్దా కానీ, మక్కా మదీనా కానీ వెళ్ళాలన్నా కూడా మనకు 100 KD, 90 KD, 80 KD ఒక్కొక్క ట్రాన్స్పోర్టేషన్ ఒక్కొక్క రేట్ తీసుకుంటున్నారు. మళ్ళీ మనకు సౌదీ వీసా కావాలా. సో ఇది లాంగ్ ప్రాసెస్ ఉంది. ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. నచ్చితే మీ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇండియాలో, కువైట్లో నుంచి చాలామంది ఏజెంట్లు, ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు కూడా మనం ప్యాకేజ్ అనౌన్స్ చేసిన తర్వాత దాని మీద చాలామంది ఫాలో చేస్తున్నారు. ఎందుకంటే ప్యాకేజ్ మనం ఇలా చేయొచ్చు అని కనిపెట్టింది మనం. సో మనం అయితే ఒక ట్రయల్ అయితే వేసాం. అది ఎలా ఏంటంటే మీకు చెప్తాను. ఇప్పుడు మేమైతే ఒక ప్యాకేజ్ చేస్తున్నాం ఆల్రెడీ. మన వాళ్ళు వచ్చేసి రేపు ఫ్లైట్ ఎక్కి ఎల్లుండి దిగుతారు. దీని పట్ల ఖచ్చితంగా చెప్తాను. సో ముందుగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది ఏంటంటే కువైట్ సౌదీ బై రోడ్డు. అక్కడ నుంచి ఇండియాకి, మనం కువైట్ నుంచి సౌదీకి అయితే మక్కా వీసా తీస్తాం. అది అందరికీ లేదు ప్రజెంట్ అయితే. ఓన్లీ ఎవరైతే ముస్లిమ్స్ అయి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది. ఎందుకంటే సౌదీలో మక్కా వీసా తీయాలంటే ఖచ్చితంగా వాళ్ళు ముస్లిం అయి ఉండాలి. వాళ్ళకి మాత్రం అయితే మనం ఇప్పుడు సిచ్యువేషన్లో వీసా తీసిన తర్వాత, మక్కా వీసా తీసిన వాళ్ళకు మక్కా మదీనా వీసా తీసేసి, అక్కడ నుంచి మనం కువైట్ నుంచి సౌదీకి పంపించేసి, సౌదీ నుంచి మనం ఫ్లైట్ టికెట్ చేసి ఇక్కడ పంపిస్తాం. వాళ్ళు కావాలంటే మక్కా మదీనా కూడా వాళ్ళు విజిట్ చేసి దాని తర్వాత ఫ్లైట్ టికెట్ కూడా తీసుకోవచ్చు. ఆ 2 అవకాశాలు కూడా ఉంటాయి. మదీనా చూసుకోవచ్చు, అలానే మదీనా నుంచి ఇంటికి కూడా రావచ్చు. 2 అవకాశాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు జజీరా వాళ్ళు నిన్న ఒకటి అనౌన్స్ చేశారు. అదేంటంటే మనకు త్వరలోనే ఫ్లైట్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఫ్లైట్స్ అయితే ఓపెన్ అవుతాయి. వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటంటే, వాళ్ళు కూడా సేమ్ మనం ఏదైతే ప్యాకేజ్ చెప్పామో అదే వాళ్ళు కూడా చెప్పారు. నేను అది కూడా మీకు చూపిస్తాను. నిన్న మనకు వాళ్ళు అనౌన్స్ చేసిన ప్యాకేజ్ ఇదే. నేను అందరికి పంపించారు. ఇది జజీరా వాళ్ళు ఫ్లైట్స్ ఆపరేట్ చేస్తారు త్వరలో. ఎక్కడి నుంచి? సౌదీ అరేబియా నుంచి కైసుమా ఎయిర్పోర్ట్ నుంచి ఓపెన్ చేస్తారు. ఇదైతే మనకు ఇది మనకు సౌదీలో ఉంది, సౌదీ అరేబియాలో. మనం కువైట్ నుంచి సౌదీ అరేబియాకి వెళ్ళాలి. కానీ వ్యాలిడ్ వీసా ఉండాలా, అంటే వీసా తీసుకోవాలి. ప్రజెంట్ అయితే మనము సౌదీకి అయితే మక్కా మదీనా వీసాలు అయితే మనము మళ్ళీ ముస్లిమ్స్ మాత్రమే చేయగలుగుతాం. ఇది ఎలాగనేది తెలియదు. విజిట్ వీసా కూడా చేయొచ్చు. అంటే మామూలు వాళ్ళు పోలేరంటే పోవచ్చు. వాళ్ళకి విజిట్ వీసా తీయాలి. విజిట్ వీసా తీయాలంటే బయోమెట్రిక్ చేయాలి. ప్రాసెస్ ఉంది. సో దానికి వెయిట్ చేసి చూస్తున్నాం అంతా కూడా. ఇక్కడ మనకు వ్యాలిడ్ వీసా ఉండాలి. మనకు వ్యాలిడ్ వీసా ఉండాలి. సౌదీ వీసా ఉండాలా. విజిట్ వీసా అయినా సరే, లేదా మక్కా వీసా అయినా సరే ఉంటే మనకి జజీరా వాళ్ళు అక్కడ నుంచి ఫ్లైట్స్తో ఆపరేట్ చేస్తారు. సరే, మన కువైట్ నుంచి కైసుమ్ ఎయిర్పోర్ట్కి ఎంత టైం పడుతుంది అంటే, అది కూడా నేను చెక్ చేస్తే ఇక్కడ మనకు వచ్చేసి 260 కిలోమీటర్లు చూపిస్తుంది. కువైట్ నుంచి 260 కిలోమీటర్లు, 3 గంటలు పడుతుంది. 3 గంటలు. సేమ్ మనకు చెన్నై ఎంత ఉందో, రాజంపేట, కడప నుంచి, కోటూరు నుంచి సేమ్ లైక్ అంత మనకు టైం అది పడే అవకాశం ఉంది. 3 to 4 hours పట్టచ్చు. మనకు 3 hours ఇక్కడ ఇచ్చారు. బ్రేక్ ఇచ్చినా కూడా ఎక్కడన్నా సరే ఒక 4 hours లోపల మనకు చేరుకునే అవకాశం ఉంటుంది. సో ఫ్లైట్ కూడా మనకు అది కూడా చెక్ చేశాను నేను. ఎయిర్పోర్టు సో ఆ ఎయిర్పోర్ట్ వచ్చి ఇక్కడ ఉంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. కువైట్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ రావాలి. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ రావాలి.
వయ బై రోడ్ రావాలా, ఇది ఈ రూట్లో రావాలి మనం. ఈ రూట్లో వచ్చేసి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఇక్కడ నుంచి అయితే మనం ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది ప్రజెంట్ చూశారు కదా, కువైట్లో కానివ్వండి, ఖతర్లో కానివ్వండి, బహ్రెయిన్లో కానివ్వండి ఫ్లైట్స్ అసలు తిరగట్లేదు. ఫ్లైట్స్ ఏం తిరగట్లే, ఓన్లీ యుద్ధ విమానాలు మాత్రం తిరుగుతున్నాయి, మిగతా ఏం తిరగట్లేదు. ఇప్పుడు దుబాయ్ చూసాను అనుకో, దుబాయ్లో సిచ్యువేషన్ కొంచెం బాగుంది. అంటే ఎక్కువ ఫ్లైట్స్ ఇప్పుడు ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ ఎన్ని తిరుగుతున్నాయి ఫ్లైట్స్, ఇన్ని ఫ్లైట్స్ దుబాయ్లోనే తిరుగుతాయి. అన్ని ఫ్లైట్స్ తిరగట్లా, కానీ కొన్ని ఫ్లైట్స్ అయితే తిరుగుతున్నాయి మనకు, కొన్ని ఫ్లైట్స్ తిరుగుతున్నాయి. ఇప్పుడు దుబాయ్లో ఎవరైతే స్ట్రక్ అయిపోయింటారో వాళ్ళకి ఫ్రీ టికెట్లు ఇచ్చి కూడా వాళ్ళు దుబాయ్ నుంచి ఫ్రీ టికెట్స్, అంటే ఇప్పుడు మీరు చెన్నై నుంచి దుబాయ్కి వెళ్ళారు, దుబాయ్ నుంచి కువైట్కి వెళ్ళాలి, మీరు దుబాయ్లో ఆగిపోయారు, మీకు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫ్లైట్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మీకు ఫ్రీ టికెట్స్ ఇస్తున్నారు. నేను కూడా ఒక ప్యాసింజర్ దుబాయ్ నుంచి ఫోన్ చేశారు, ఇది చూసారు కదా, ఈ ఫ్లైట్ బొంబాయి నుంచి దుబాయ్కి వెళ్తుంది, బొంబాయి నుంచి దుబాయ్కి ఇప్పుడు దుబాయ్ దిగుతుంది ఈ ఫ్లైట్, మళ్ళీ దుబాయ్ నుంచి మళ్ళీ బయలుదేరి మళ్ళీ వస్తుంది ఈ ఫ్లైట్ అయితే. ఈ ఫ్లైటు బొంబాయి దుబాయ్ ఇస్తాంబుల్, ఇస్లామాబాద్ పాకిస్తాన్ పోతుంది ఇది. సో ఇలా ఫ్లైట్లో తిరుగుతూనే ఉన్నాయి. ఎవరైతే స్ట్రక్ అయిపోయారో వాళ్ళకి ఉచితంగా టికెట్ కూడా ఇచ్చి పంపిస్తున్నారు. నేను ఒక టికెట్ చేశాను, మళ్ళీ అది క్యాన్సిల్ చేశాను, వాళ్ళకి అక్కడ ఫ్రీ టికెట్ ఇచ్చారు, వాళ్ళు ఆ టికెట్ తీసుకుని వచ్చేస్తారు. దుబాయ్ నుంచి కువైట్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అవడంతో అక్కడ నుంచి వచ్చేసారు వాళ్ళు. ఇలా ఉంది సిచ్యువేషన్. మనం కూడా ప్యాకేజ్ చేస్తున్నాం, కాదు ఇప్పుడు మనం చేసిన ప్యాకేజ్ వచ్చి 390 దినాలకు పడుతుంది. ఒక 90 దినాలు వచ్చేసి కువైట్ నుంచి సౌదీ జద్దా, మీకు మళ్ళీ జద్దా అంటే మీకు లాంగ్ అయిపోద్ది. జద్దా కొట్టామనుకోండి ఇక్కడ 16 గంటలు 17 గంటలు వస్తుంది, 3 గంటల సేపు రాదు. ఇది ఎయిర్పోర్ట్ దగ్గరే ఉంది, ఇది మామూలుగా ఇప్పుడు చూసాను ఆపరేషన్ ఏం లేవు, కానీ జద్దా ఎయిర్పోర్ట్కి అయితే మన జద్దాకి అయితే ఎక్కువ టైం పడుతుంది, 16 గంటల టైం పడుతుంది. కాబట్టి మనము అక్కడికి 90 దినాలు ఛార్జ్ చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు. లేదంటే మీకు ఏమైనా బెంగాలీ ఫ్రెండ్ ఉంటే వాడు 50 దినాలు తీసుకొని మిమ్మల్ని తీసుకెళ్ళి జద్దాలో వదులుతాడు, అక్కడి నుంచి మీరు ఫ్లైట్ పెట్టుకొని నేరుగా ఇండియాకి వచ్చేయచ్చు. మీకు ఇది కష్టంగా అనిపించే విషయమే కాదు, సింపుల్గా అయిపోద్ది ఈ విషయం అయితే. మీకు మీరు ఏం లేదు, కువైట్లో మీరు ఉండి మీరు ఎమర్జెన్సీ ఇండియా రావాలి అనుకుంటే సింపుల్గా ఏంటంటే మీరు సౌదీ అరేబియా వీసా తీసుకోవాలి, మక్కాకి వెళ్తున్నట్టుగా వీసా తీసుకోవాలి, సౌదీ అరేబియా వీసా తీసుకొని అక్కడ మీరు మక్కాకి వెళ్ళొచ్చు, మక్కా మదీనా వెళ్ళొచ్చు, అక్కడ నుంచి మీరు ఇండియా రావచ్చు. లేదంటే మీరు డైరెక్ట్గా జద్దా వెళ్ళిపోయేసి జద్దాలో ఫ్లైట్ ఎక్కి ఇండియాలో దిగచ్చు. కానీ ఖర్చు అంటే మీకు సౌదీ అరేబియా వీసా ఖర్చు వస్తుంది, వీసా తీసుకోవాలి, దానికి డబుల్ పే చేయాలి. తర్వాత మనకు కువైట్ నుంచి జద్దాకి బై రోడ్ వెళ్ళాలి, దానికి ఒక 50 దినాలు, బంగ్లాదేశ్ వాళ్ళతో 50 దినాలు తీసుకొని వెళ్తారు అంటున్నారు. అది మన ఇండియన్ నేషనాలిటీ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు 90 దినాలు, మినిమం 90 దినాలు తీసుకుంటామని చెప్తున్నారు. సో 90 దినాలు అక్కడ అవుద్ది, వీసాకి అవుతుంది, దాని తర్వాత ఫ్లైట్ టికెట్కి అవుతుంది. అరౌండ్గా మీకు దాదాపు 400 KD లోపలైతే ఇప్పుడు అయ్యే అవకాశం ఉంది. జజీరా వాళ్ళు ఈ దగ్గర ఎయిర్పోర్ట్ని ఒకటి చూస్ చేసినారు కాబట్టి ప్రజెంట్ అయితే ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్స్ ఏమీ మనకి ఇండియాకి రావట్లేదు. కానీ జజీరా వాళ్ళు తీసుకొని జజీరా ఫ్లైట్స్ అక్కడ నుంచి వదులుతామంటున్నారు, అంటే జజీరా వాళ్ళు అక్కడి నుంచి తీసుకొని వదులుతాం అంటున్నారు కాబట్టి అదేమైనా తగ్గే అవకాశం ఉంది. సూన్ అని వేసినారు, నాకు రేపు వారం ఏమన్నా ట్రయల్స్ ఏమైనా జరుగుతాయని అనుకుంటున్నా. వాళ్ళు కానీ చేస్తారంటే వాళ్ళ బస్సులో పెడతారు, జజీరా వాళ్ళే తీసుకెళ్ళి అక్కడి నుంచి. దాని తర్వాత కువైత్ ఎయిర్వేస్, దాని తర్వాత ఇండిగో, 1 by 1 అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి ఫ్లైట్స్ మనకు. అక్కడి నుంచి కూడా ఒక్కొక్కటి స్టార్ట్ అవుతుంది, మనకి ఈజీగా రస్తా దొరుకుతుంది. నెక్స్ట్ వీక్లో మనకు తెలిసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈరోజు మండే, ఈ వీక్ గురువారం లోపల మనకు ఫైనల్ అవుతుంది ఎప్పటి నుంచి ఫ్లైట్స్ రన్నింగ్ అవుతాయి అనేసి. సో వెయిట్ చేయాలనుకున్న వెయిట్ చేయండి. లేదు ఈ రస్తాలో ఏమైనా వచ్చేయాలి, మాకు ఎమర్జెన్సీ పని ఉంది, ఇంటికాడ ఎవరికైనా హెల్త్ బాగాలేదు, మేము రావాలి చూపించుకోవాలంటే సౌదీ అరేబియా వీసా కావాలి. తర్వాత సౌదీ అరేబియాకు బై రోడ్డు మీరు ట్యాక్సీ కానీ లేదా బస్సులు వెళ్తూ ఉంటాయి, బై బస్సులు అంటే ఇదే మదీనాకి వెళ్ళే బస్సులు ఉంటాయి, ఆ బస్సులో కానీ తీసుకొని రావాలా, జద్దాలో దిగాలి. లేదా మీరు మదీనాకి వచ్చాక జద్దాకి ట్యాక్సీలో వెళ్ళిపోయినా జద్దా నుంచి కానీ రియాద్ నుంచి కానీ టికెట్ తీసుకొని మీరు రావచ్చు, ఇండియా రావచ్చు, ఈజీగా రావచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వీసా ఉంటుంది కాబట్టి ఏ ఇబ్బంది లేదు. డైరెక్ట్కి వెళ్ళడం, ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ లగేజ్ చేసేయడం, ఫ్లైట్ ఎక్కడం, చెన్నై వెళ్ళడం, చెప్పడం ఈజీగా ఉంది. కానీ మనకి ఇక్కడ ఇది మనకు రాజమండ్రి వాళ్ళు ఈస్ట్ వెస్ట్ వాళ్ళకి అయితే బాగా ఇంకా ఈజీ వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళు రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటేనే 12 గంటలు పడుతుంది వాళ్ళకి.
12 గంటలు పడుతుంది, 12-13 గంటలు పడుతుంది. సో వాళ్ళు లాంగ్ జర్నీలు చేసి వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. మనం కడప, బద్వేలు, కోడూరు, రాజంపేట, రాయచోటి ఇవన్నీ మనకు 5 hours జర్నీ కాబట్టి బెంగళూరు, చెన్నై ఇవన్నీ మనకు కొంచెం అంత జర్నీ చేయరు మన వాళ్ళు తెలియదు. ప్రజెంట్ అయితే ఈ రస్తా ఉంది. లాంగ్ వీడియో అయిపోయింది. ఇంకా మోర్ అప్డేట్స్ ఉన్నాయి, వాటిని నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ చేస్తాను. మీరు వీడియో మాత్రం ఫాలో అవ్వండి. ఖచ్చితంగా నేను ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను.